డియర్ స్టూడెంట్స్, సాంఖ్యక శాస్త్రము 10వ తరగతి పార్ట్ 6. ఈ వీడియోలో మనము 14.3 అభ్యాసంలోని మధ్యగతము సంబంధించినటువంటి సమస్యల్ని సాధిద్దాం. ముందుగా వర్గీకృత పౌనపున్య విభాజనమునకు మధ్యగతం కనుగొన సూత్రాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. మధ్యగతము is equal to L plus n by 2 minus CF by F into H. L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు, n దత్తాంశములోని రాశుల సంఖ్య, F మధ్యగత తరగతి యొక్క పౌనపున్యము, CF మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యము, H మధ్యగత తరగతి పొడవు. ఇక అభ్యాసం 14.3లోని సమస్యలను చూసినట్లయితే, మొదటి సమస్య, ఒక ఆవాస ప్రాంతంలో 68 మంది వినియోగదారుల యొక్క నెలసరి విద్యుత్ వినియోగం ఈ క్రింది పట్టికలో ఇవ్వబడింది. ఈ దత్తాంశంనకు అంక మధ్యమము, మధ్యగతము, బాహుళకములను కనుగొని వానిని పోల్చండి. నెలవారీ వినియోగము యూనిట్లలో, వినియోగదారుల సంఖ్య, ఈ విషయాల్ని మనకు పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ దత్తాంశానికి మనము అంక మధ్యమము, మధ్యగతము, బాహుళకాల్ని కనుగొని ఆ విలువల్ని పోల్చి చూడవలసి ఉంటుంది. ముందుగా మధ్యగతాన్ని కనుక్కుందాం. దీనికోసం మనము సంచిత పౌనపున్య పట్టికని తయారు చేసుకోవాలని ముందుగానే మనం తెలుసుకోవడం జరిగింది. అది ఏ విధంగా తయారు చేసుకుంటాం? మొదటి వరుసలో తరగతి అంతరాలు, రెండవ వరుసలో పౌనపున్యాలు, ఈ రెండు కూడా సమస్యలను ఇవ్వడం జరిగింది. సంచిత పౌనపున్యం మూడవ వరుసలో వ్రాద్దాం. మొదటి పౌనపున్యాన్ని యథావిధిగా రాసి ఆ పౌనపున్యాన్ని తరువాత తరగతి యొక్క పౌనపున్యానికి కలపడం ద్వారా ఆ రెండవ తరగతి యొక్క సంచిత పౌనపున్యాన్ని మనం పొందవచ్చు. ఇదే పద్ధతిని చివరి దాకా కొనసాగించి అన్ని తరగతుల యొక్క సంచిత పౌనపున్యాన్ని మనము రాయవలసి ఉంటుంది. ఒకసారి మనము చెక్ చేసుకోవడానికి ఈ పౌనపున్యాల మొత్తం ఎంత ఉంటుందో సంచిత పౌనపున్యంలో ఈ చివరి సంఖ్య కూడా అంతే వస్తుంది. ఈ పౌనపున్యాల మొత్తాన్ని కూడి ఈ మొత్తం వరుసలో వేసుకోవాలి. ఇక దీని నుంచి మనం ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే n/2 విలువని కనుక్కోవాలి. n/2 అంటే ఈ n విలువ పౌనపున్యాల మొత్తము. 68/2 చేస్తే మనకు 2 కోట్ల 2 3లో 2 4లో పోతుంది. సో 34 వస్తుంది. ఇక ఈ 34 ఏ సంచిత పౌనపున్యముకి చెంది ఉంటుందో మనము గుర్తించాలి. మనం 34 అనేది ఈ 42 సంచిత పౌనపున్యము వరుసలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన తరగతి మధ్యగత తరగతి అవుతుంది. సో దీని యొక్క దిగువ హద్దునే మనము L గా తీసుకుంటాం. దీని దిగువ హద్దు ఎలా ఉంది? 125 ఉంది. L is equal 125. మధ్యగత తరగతి పౌనపున్యం అంటే ఈ తరగతి యొక్క పౌనపున్యాన్నే మనం F గా తీసుకుంటాం. అలాగే దీనికి పైన ఉన్న తరగతి యొక్క సంచిత పౌనపున్యాన్ని మనం CF గా తీసుకుంటాం. అది 22. ఇక తరగతి పొడవు లేదా తరగతి అంతరము మనకు ఈ విధంగా కనుక్కుంటాం తెలుసు. 85 - 65 లేదా 85 - 60 ఈ విధంగా చేయొచ్చు. అది 20 వస్తుంది. ఇది తరగతి అంతరం H.
ఇక ఈ విలువలన్నీ మనం రాసుకున్నాం కదా, ఈ విలువల్ని మధ్యగతం కనుగొనే సూత్రంలో ప్రతిక్షేపించగా, మధ్యగతం సూత్రం ఒకసారి రాసుకుందాం. L plus n/2 minus CF by F into H. దీంట్లో L అంటే 125 ప్లస్ n/2 అంటే 34 మైనస్ CF అంటే 22 బై 20 ఇంటూ 20. 125 ప్లస్ ఈ 20కి 20 కొట్టేసుకోవచ్చు మనం. 34 నుంచి 22 పోతే 12 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే 137 వస్తుంది. ఇదే మనకు మధ్యగతం అవుతుంది. ఇక తరువాత అంక మధ్యమం కనుక్కున్నాం. ఇదే దత్తాంశానికి అంక మధ్యమం కనుక్కోవడానికి మనం ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగిద్దాం. ఇక్కడ తరగతి అంతరం మొదటి వరుసలో, రెండవ వరుసలో పౌనపున్యము, మూడవ వరుసలో మధ్య విలువ రాసుకోవలసి ఉంటుంది. దీన్ని x అనే అక్షరంతో సూచిస్తాం. నెలవారీ వినియోగము మొదటి తరగతి తీసుకున్నట్లయితే 65, 85. ఈ రెండింటి యొక్క సరాసరి మనకు మధ్య విలువ అవుతుంది. అంటే 65 ప్లస్ 85 150 బై 2 చేసినట్లయితే 75 వస్తుంది. ఈ విధముగా మనం మధ్య విలువల్ని కనుక్కోవాలి. ప్రతి తరగతి కూడా ఇలా కూడాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా చిన్న టెక్నిక్ ద్వారా అన్ని రాయొచ్చు. ఇక్కడ తరగతి అంతరం ఎంత ఉందో చూడాలి. తరగతి అంతరం 20 ఉంది కదా, మనం ఇంత ముందుకు రాసుకున్నాం. సో దీనికి 20 కలపడం ద్వారా రెండవ తరగతి యొక్క మధ్య విలువ, దీనికి 20 కలపడం ద్వారా మూడవ తరగతి, అలాగే మళ్ళీ 20 కలపడం ద్వారా నాలుగవ తరగతి. ఈ విధంగా మనం సింపుల్గా రాసేసుకోవచ్చు. ప్రతి దాన్ని చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తర్వాత నాలుగవ వరుసలో పౌనపున్యము మధ్య విలువ లబ్ధాన్ని రాయాలి. అంటే 4 ఇంటూ 75 300, 5 ఇంటూ 95 475. ఈ విధముగా అన్ని లబ్ధాలని రాసుకొని వాటి మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఎక్స్ అని రాసుకుంటాం. సిగ్మా ఎఫ్ఎక్స్ = 9320. అదేవిధంగా పౌనపున్యాల మొత్తాన్ని సిగ్మా ఎఫ్ తో సూచిస్తాం. సిగ్మా ఎఫ్ = 68 అని రాసుకుంటాం. సో మనకు అంక మధ్యం కనుక్కోవడానికి సూత్రం ఏముంది? ప్రత్యక్ష పద్ధతి ద్వారా సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. దీన్ని మనము విలువలు ప్రతిక్షేపించి చూస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే 9320 బై సిగ్మా ఎఫ్ అంటే 68. దీన్ని భాగించినట్లయితే మనకు 137.05 వస్తుంది. ఇక ఈ దత్తాంశానికి బాహుళకాన్ని కనుగొందాం. బాహుళకం కనుగొనడానికి మనకు సమస్యలో ఇచ్చిన పట్టిక సరిపోతుంది. కొత్తగా ఏది చేర్చాల్సిన అవసరం లేదు దానికి. ఇందులో మనం గుర్తించాల్సింది ఇచ్చిన పౌనపున్యములలో గరిష్ట పౌనపున్యాన్ని గుర్తించాలి. ఈ సమస్యకు సంబంధించి 20 అనేది మనకు గరిష్ట పౌనపున్యంగా తెలుస్తుంది. ఈ గరిష్ట పౌనపున్యాన్ని కలిగిన తరగతినే బాహుళకపు తరగతి అంటారని కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ బాహుళకపు తరగతి యొక్క దిగువ హద్దే మనకు L తో సూచిస్తాం. L = 125. అలాగే ఈ తరగతి యొక్క పౌనపున్యాన్ని F1 తో సూచిస్తాం. F1 = 20. తరగతి అంతరం 20. ఈ బాహుళకపు తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనపున్యం 13, అది F0 గా తీసుకుంటాం. బాహుళకపు తరగతికి తరువాత ఉన్న తరగతి యొక్క పౌనపున్యం 14, అది F2 గా తీసుకుంటాం. పై విలువలను బాహుళకం కనుగొనే సూత్రంలో ప్రతిక్షేపించి మరి బాహుళకాన్ని కనుగొందాం. బాహుళకము సూత్రం తెలుసు మనకు. L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. L అంటే 125 ప్లస్ F1 అంటే 20, F0 అంటే 13, 2 ఇంటూ 20 మైనస్ 13 మైనస్ 14 ఇంటూ H అంటే 20. 125 ప్లస్ 20 ఇంట్లో 13 పోతే 7 బై 40 మైనస్ 27.
13 వస్తుంది ఇంటూ 20 125 7 ఇంటూ 20 140 బై 13 125 140ని 13 చేత భాగించినట్లయితే మనకు 10.76 వస్తుంది. ఈ రెండింటిని కలిపి మనం రాస్తే 135.76 వస్తుంది. ఇది మనకు బాహుళకము అవుతుంది ఈ దత్తాంశానికి. ఒక్కసారి మనం కనుక్కున్న ఈ మూడు విలువని చూద్దాం. అంకమధ్యము 137.05, మధ్యగతము 137, బాహుళకము 135.76. ఈ మూడు విలువలుగా సుమారుగా ఇంచుమించుగా ఒకే విధంగా కొద్దిపాటి తేడాతో రావడం జరిగింది. ఇక రెండవ సమస్యను చూసినట్లయితే ఈ క్రింది పట్టికలో ఇవ్వబడిన 60 రాశుల మధ్యగతం 28.5 అయిన x, y విలువలు కనుగొనము అని దత్తాంశము ఇచ్చాడు. తరగతి అంతరము, పౌనపున్యము. తరగతి అంతరము 0 నుంచి 10, ఈ విధంగా 50 నుంచి 60 వరకు ఇవ్వడం జరిగింది. దాని కింద పౌనపున్యాన్ని ఇచ్చాడు. కానీ పౌనపున్యంలో 2 విలువలు ఇవ్వకుండా వాటి స్థానంలో x, y ని ఇచ్చాడు. ఆ 2 విలువల్ని మనం కనుగొనవలసి ఉంటుంది. సో ముందుగా మనకు మధ్యగతం ఇచ్చాడు కాబట్టి సంచిత పౌనపున్యం పట్టికని మనం తయారు చేసుకుందాం. మొదటి వరుసలో తరగతి అంతరం, రెండవ వరుసలో పౌనపున్యము, మూడవ వరుసలో సంచిత పౌనపున్యం. ఈ మొదటి 2 వరుసలు మన సమస్యలు ఇవ్వడం జరిగింది. అవి యథావిధిగా రాసుకుంటాం. సంచిత పౌనపున్యం కోసము మొదటి తరగతి యథావిధిగా రాసుకోవాలి 5. రెండవ తరగతికి సంబంధించి మొదటి తరగతి పౌనపున్యాన్ని రెండవ తరగతి పౌనపున్యానికి కలపడం ద్వారా రెండవ తరగతి యొక్క సంచిత పౌనపున్యం మనకు వస్తుంది. అంటే 5 + x. ఇదే పద్ధతిని మనకు తరువాత తరగతులకు కూడా వర్తింపచేయడం ద్వారా మిగతా తరగతుల యొక్క సంచిత పౌనపున్యాన్ని మనం కనుగొనవచ్చు. ఇక పౌనపున్యాల మొత్తము మనకు ఇక్కడ ఎంతో సూచిస్తాం. n ఇవన్నిటిని కలపడం ద్వారా మనకు 45 + x + y మనకి ఇచ్చాడు 60 అని, అది రాసుకుందాం. ఇక్కడ n విలువ 60 ఇచ్చాడు కాబట్టి ముందుగా n/2 కనుక్కుందాం. n/2 = 60/2 అంటే 2 30లో పోతుంది కాబట్టి 30 వస్తుంది. ఇక n మనకు ఇక్కడ వచ్చింది కదా 45 + x + y, దాని = 60. x + y ఇక్కడే ఉంచి 45ని మనము కుడివైపు తీసుకుని వెళ్తే 60 - 45 తీసివేస్తే 15 వస్తుంది. ఇది సమీకరణం 1గా తీసుకుందాం. మధ్యగతము అనేది మనకి ఇచ్చాడు సమస్యలో 28.5 అని ఈ రాశి ఇక్కడ ఇచ్చిన తరగతుల్లో ఏ తరగతికి చెంది ఉంటుందో మనము గుర్తించాలి. 28 పాయింట్ అనేది 20-30 తరగతి అంతరానికి చెందుతుంది. కాబట్టి ఈ తరగతే మధ్యగత తరగతి అవుతుంది. దీని యొక్క దిగువ హద్దు 20, దాన్ని L గా తీసుకుంటాం. దీని యొక్క పౌనపున్యం 20, దీన్ని F గా తీసుకుంటాం. ఈ తరగతికి ముందు ఉన్న తరగతి యొక్క సంచిత పౌనపున్యాన్ని CF గా తీసుకుంటాం. CF = 5 + x. ఈ తరగతి పొడవు 10, దీన్ని h గా తీసుకుంటాం. ఈ విలువలన్నింటినీ మనము సూత్రంలో ప్రతిక్షేపించి మధ్యగతాన్ని కనుగొనే సూత్రం ద్వారా x, y విలువల్ని కనుక్కుందాం. మధ్యగతం = L + n/2 - CF/F × h. m అంటే 28.5 మధ్యగతము, L అంటే 20, n/2 30 - 5 + x / 20 × 10. 28.5 ఇక్కడే ఉంచి ఇక్కడ 28 కదా, ఆ 20ని ఎడమ చేతి వైపు తీసుకుని వస్తే -20 అవుతుంది. 30 - 5 + x / 20 × 10.
ఈ రెండింటిని తీసివేస్తే మనకు 8.5 వస్తుంది. ఈ 30 ఇంట్లో 5 పోతే 25 మైనస్ ఎక్స్ బై 10 10 రెండులో పోతుంది. ఇది 2. ఈ రెండుని ఇటువైపు తీసుకొస్తే మనకు 8.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 25 మైనస్ ఎక్స్. ఇక్కడ ఇది 17 ఈజ్ ఈక్వల్ 25 మైనస్ ఎక్స్. ఎక్స్ని ఎడమవైపు తీసుకొద్దాం, 17ని కుడివైపు తీసుకొద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 17 అది 8 అవుతుంది. అంటే ఎక్స్ విలువ మనకు వచ్చేసింది 8 అని. ఇక ఈ ఎక్స్ విలువని సమీకరణం 1లో ప్రతిక్షేపించి y విలువ కనుక్కుందాం. 8 ప్లస్ y ఈజ్ ఈక్వల్ 15, y ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 7. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 8, y ఈజ్ ఈక్వల్ 7. ఈ విధంగా మనము x, y విలువని కనుగొనవలసి ఉంటుంది. తరువాత మూడవ సమస్యను చూసినట్లయితే, ఒక జీవిత బీమా సంస్థ ఉద్యోగి పాలసీదారుల వయస్సును బట్టి తయారు చేసిన విభాజన పట్టిక క్రింద ఇవ్వబడింది. పాలసీదారుల వయస్సు మధ్యగతం కనుగొనండి. సూచన ఏమి ఇచ్చాడంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే పాలసీలు ఇస్తారు అని ఇచ్చాడు. మనకు దత్తాంశాన్ని పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. వయసు, పాలసీదారుల సంఖ్య. వయసు అనేది మనకు తరగతి అంతరములు కాకుండా 20 కన్నా తక్కువ, 25 కన్నా తక్కువ, 30 కన్నా తక్కువ ఈ విధంగా ఇచ్చాడు. 60 కన్నా తక్కువ వారికి ఇచ్చాడు. కింద మనకు పాలసీదారుల సంఖ్యను కూడా ఇచ్చాడు. 20 కన్నా తక్కువ మంది ఎంతమంది ఉన్నారు, 25 కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి మరి వయసు, దీన్ని మనం తరగతి అంతరాలుగా మార్చుకోవాలి. కింద ఇచ్చింది మనకు సంచిత పౌనపుణ్యం. దీన్ని నుంచి మనం పౌనపుణ్యాన్ని కూడా కనుక్కోవాలి. మరి అది ఎలా చేస్తామో చూద్దాం. ముందుగా ఇచ్చిన విలువలు ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా ఎగువ హద్దు కన్నా తక్కువ సంచిత పౌనపుణ్యం. అంటే 20 కన్నా తక్కువ. ఇక్కడ ఇచ్చింది మనకి దీంట్లో ఏంది, ఎగువ హద్దు 20. ఈ తరగతిలో ఏమి ఇచ్చాడు, 20 ఇచ్చాడు. 20 కన్నా తక్కువ ఉన్న వారు వస్తారు. ఇక్కడ 25 కన్నా తక్కువ ఉన్న వారు వస్తారు. అంటే ఇందులో 20 కన్నా తక్కువ అప్ టు 25 వరకు, అంటే ఈ ముందు తరగతిలోని వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేసారు. సో అంటే మనకు వయసులు ఏమవుతాయి, 20, 25, 30, 35, 40 అలా 60 ఇవన్నీ కూడా ఎగువ హద్దులు అన్నట్టు. ఈ తరగతి అంతరాలు మనము 18 నుంచి 20, 20 నుంచి 25, 25 నుంచి 30 అలా 55 నుంచి 60 వరకు తీసుకోవాలి. ఎందుకంటే ఎగువ హద్దులు కాబట్టి మనకు 20, 18, 20, 20, 20 ఇలా రావాలి. మరి 18 ఎందుకు రాసుకున్నాము, చివరికి మనకి ఇవ్వలే కదా ఎక్కడ దాకా అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు సూచనలు ఏమి ఇచ్చారు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. అంటే తక్కువ వయసు ఏంటంటూ పాలసీ ఇవ్వడానికి 18 సంవత్సరాలు మినిమం వయసు కాబట్టి 18 నుంచి మొదలుపెట్టి 18 నుంచి 20 ఈ విధంగా తరగతి అంతరాలని రాసుకోవాలి. ఇక మరి పౌనపుణ్యాన్ని చూస్తే 20 కన్నా తక్కువ వయసు వాళ్ళు 2. అంటే 20 కన్నా తక్కువ తరగతి యొక్క పౌనపుణ్యం 2. 25 కన్నా తక్కువ వయసు గల వారు 6. 20, 25 తరగతి పౌనపుణ్యం అంటే రెండవ తరగతి యొక్క పౌనపుణ్యం రావాలంటే మనం ఏం చేయాలి, రెండవ తరగతిలో ఇచ్చినటువంటి ఈ పౌనపుణ్యం నుంచి మొదటి దాన్ని తీసివేస్తే అంటే 6 మైనస్ 2 చేస్తే 4 వస్తుంది. ఎందుకు మనం ఇంతకుముందు అనుకున్నాగా ఈ కింద ఇచ్చినవన్నీ కూడా సంచిత పౌనపుణ్యాలని. సో ఈ విధంగా మిగిలిన పౌనపుణ్యాలు రాసుకొని తరగతి అంతరాలు మరి పౌనపుణ్యాలు, సంచిత పౌనపుణ్యాలు వీటితో మనం పట్టిక తయారు చేసుకుంటే విధంగా వస్తుంది. తరగతి అంతరం మొదటి వరుసలో సంచిత పౌనపుణ్యం అని మనకి సమస్యలు ఇచ్చింది. ఇక్కడ మనకు సాధారణంగా పౌనపుణ్యం ఇస్తారు. ఈ లెక్కలో సంచిత పౌనపుణ్యం ఇచ్చాడు, ఇది రాసుకోవాలి. పౌనపుణ్యాన్ని అంటే ఈ ఇప్పుడే చెప్పాను, రెండవ దాని నుంచి మొదటి తీసివేసేయాలి, మూడో దాని నుంచి రెండవ తీసివే, నాలుగో దాని నుంచి మూడవ తీసివేసి ఈ విధంగా పౌనపుణ్యాన్ని మనం కనుక్కోవాలి. ఇక మనం దీంట్లో ఇక రాసుల సంఖ్య ఇచ్చాడు 100 మంది, మనకు వచ్చేది 100 వచ్చింది ఇక్కడ కదా. సో 100 అనేది ఏంటి, n విలువ.
n/2 కనుక్కోవాలి. 100/2 ఈజ్ ఈక్వల్ 50. ఇక మనకు మధ్యగతం కనుక్కోవడానికి కావలసిన విలువల్ని కూడా రాసుకుందాం. ఇక్కడ 50 అనేది దేంట్లో ఉంటుంది? ఏ రాశిలో ఉంటుంది? 35, 40 తరగతికి చెంది ఉంటుంది. ఈ తరగతి యొక్క దిగువ హద్దునే మనము L గా తీసుకుంటాం. దీని యొక్క పౌనఃపున్యాన్ని F గా తీసుకుంటాం 33. దీనికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని CF గా తీసుకుంటాం 45. మధ్యగత తరగతి పొడవు అంటే తరగతి అంతరమే h = 5. ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించగా సూత్రం మధ్యగతం L + n/2 - CF/F × h. L అంటే 35 + 50 - 45/33 × 5. 35 ప్లస్ దీన్ని తీసివేస్తే మనకు 5 వస్తుంది. 5/33 × 5. 35 ప్లస్ 5 5లో 25/33. 35 ప్లస్ 0.76 = 35.76. పాలసీదారుల వయసు యొక్క మధ్యగతం ఎంత? 35.76 సంవత్సరాలని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సమస్య మనం సాధించాలి. ఇక తరువాత సమస్య 4వది. ఒక చెట్టు యొక్క 40 ఆకుల పొడవులు దగ్గరి మిల్లీమీటర్ల వరకు కొలిచి తయారు చేసిన ఈ క్రింది పట్టిక నుండి వాని పొడవులు మధ్యగతం కనుగొనండి అని ఇచ్చారు. పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. ఆకు పొడవు మిల్లీమీటర్లో, ఆకుల సంఖ్య. సో మొదటి దాన్ని తరగతి అంతరం, రెండవ దాన్ని పౌనఃపున్యంగా తీసుకుంటాం. దాంతో మనం పట్టిక తయారు చేసుకుంటే మొదటి వరుసలో తరగతి అంతరాలు, రెండవ వరుసలో పౌనఃపున్యాలు, మూడవ వరుసలో సంచిత పౌనఃపున్యాలు. మనం ఇంతకుముందు సంచిత పౌనఃపున్యం ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ సమస్య కూడా చేయండి. 3 + 5 8, 8 + 9 15 ఈ విధంగా. ఇక n = 40 ఇచ్చాడు. n/2 అంటే 40/2. 2 × 2 20లో సో 20 అనేది వస్తుంది. ఇక 20 కన్నా ఎక్కువైన కనీస సంచిత పౌనఃపున్యంగా తరగతి అంటే 20 ఏ సంచిత పౌనం కింద వస్తుందో చూసుకోవాలి. 20 17 కింద రాదు కదా, 29లో వస్తుంది. 29వ తరగతినే మనం మధ్యగత తరగతిగా గుర్తిస్తాం. అది 145, 153 అనేది. దీని యొక్క మరి దిగువ హద్దు కనుక్కోవాలి. ఈ దిగువ హద్దుని L గా సూచిస్తాం. మీరు ఒక్కసారి దీన్ని ఈ తరగతిని పరిశీలిస్తే ఇంతకు ముందు లెక్కలో లాగా లేవేవి. 118, 126 తర్వాత 126 నుంచి మొదలు కాకుండా 127 నుంచి మొదలైనవి. అంటే తర్వాత సంఖ్య నుంచి మొదలైనవి. ఇలాంటి తరగతుల్ని మనం విలీన తరగతులు అంటాం. మరి ఈ విలీన తరగతులు వచ్చినప్పుడు దీని యొక్క హద్దుల్ని ఏ విధంగా కనుక్కుంటామంటే, దీని యొక్క హద్దు కనుక్కునేటప్పుడు దిగువ హద్దు కనుక్కోవడానికి అంత పై తరగతి యొక్క ఎగువ హద్దుని, ఈ తరగతి యొక్క దిగువ అవధిని రెండింటి సరాసరి కనుక్కుంటే మనం కనుక్కోవలసిన తరగతి యొక్క దిగువ హద్దు వస్తుంది. అది ఎలాగా అంటే చూడండి, ఇక్కడ ఈ తరగతి మనం కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి 144 + 145/2 అంటే 289/2 144.5 అనేది వస్తుంది. మనము ఈ హద్దు కనుక్కోవడానికి చిన్న టెక్నిక్ కూడా వాడచ్చు. ఇంత పెద్ద లెక్క చేయకుండా సింపుల్గా 145 ఉంది కదా, 145 కన్నా ఒక 0.5 తక్కువ వేసుకుంటే, అంటే 0.5ని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 144.5 వస్తుంది. అది దిగువ హద్దు. ఈ విధంగా మనం కనుక్కోవాలి సింపుల్గా. నెక్స్ట్ దీనికి సంబంధించిన పౌనఃపున్యం F గా సూచిస్తాం. ఇది 12 ఉంది. దీనికి ముందు ఉన్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని CF గా తీసుకుంటాం 17.
తరగతి అంతరాన్ని h = 9గా తీసుకుంటాం. ఈ విలువని మన సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. సూత్రం మనకు తెలిసిందే, L + n/2 - CF/F × h. L అంటే 144.5 + 20 - 17/12 × 9. 144.5 ప్లస్ 20 నుంచి 17 పోతే 3/12 × 9. 144.5 మనము 3 కాట్ల 3 నెలలు కొట్టేయచ్చు కాబట్టి 9/4 వస్తుంది. 144.5 9/4 చేస్తే 2.25 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే మనకు 146.75 వస్తుంది. ఇది మనకు మధ్యగతం అవుతుంది. ఇక 5వ సమస్యను చూసినట్లయితే, ఒక పరిశీలనలో 400 నియాన్ బల్బుల జీవితకాలం క్రింది విభాజనంలో ఇవ్వబడ్డాయి. బల్బుల జీవితకాలములకు మధ్యగతం కనుగొనండి. జీవితకాలం గంటలలో ఇచ్చారు, బల్బుల సంఖ్య కూడా ఇచ్చారు. మొదటి వరుస తరగతి అంతరాన్ని సూచిస్తుంది, రెండవ వరుస పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. మనకు తెలుసు, సంచిత పౌనఃపున్య పట్టిక మనం తయారు చేసుకోవాలి. తరగతి అంతరాలు, బల్బుల సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకుంటాం. పౌనఃపున్యాల మొత్తం n = 400 అని ఇవ్వడం జరిగింది, లేదా మనం మొత్తాన్ని కనుక్కున్న అంతే వస్తుంది. సంచిత పౌనఃపున్యం తెలుసు మనకు, మొదటిది యథావిధిగా రాసుకుంటాం. రెండు దానికి మొదటి రెండింటిని కూడి ఇక్కడ వేస్తాం, మూడు దానికి మొదటి మూడింటిని కూడి ఇక్కడ వేస్తాం. ఈ విధంగా సంచిత పౌనఃపున్యాన్ని కనుక్కుంటాం. ముందు n ఇచ్చాడు కాబట్టి n/2 కనుక్కోండి. n/2 = 400/2. 2 కోట్ల 2 2 4 కాబట్టి 200 వస్తుంది. నెక్స్ట్ 200 అనేది ఏ సంచిత పౌనఃపున్యంలో ఉంది? 216లో ఉంటుంది. సో దీని యొక్క తరగతి మధ్యగత తరగతి ఎంత అవుతుంది? 3000 3500. దీని యొక్క దిగువ హద్దు L 3000. మధ్యగత తరగతి పౌనఃపున్యము F 86. దీనికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యం 130 CF. అంటే ఇది సంచిత, దీనికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం CF 130. మధ్యగత తరగతి పొడవు H = 500. ఈ విలువల్ని మనము సూత్రం రాద్దాం. రాస్తే L + n/2 - CF/F × h. 3000 + 200 - 130/86 × 500. 3000 ప్లస్ ఇది 70 వస్తుంది, 70/86 × 500. 3000 ప్లస్ ఈ రెండింటిని గుణిస్తే 7 5 35, 3 0 35,000/86. 3000 ప్లస్ దీన్ని భాగారం చేస్తే మనకు 406.98 వస్తుంది. ఈ రెండింటి కలిపితే మనకు 3406.98 వస్తుంది. ఇది ఈ సమస్యకు మధ్యగతం అవుతుంది. ఇక 6వ సమస్యని చూసినట్లయితే, ఒక టెలిఫోన్ డైరెక్టరీ నుండి యాదృచ్ఛికంగా 100 ఇంటి పేర్లు తీసుకున్నారు. వాటిలోని అక్షరాల సంఖ్యను బట్టి ఈ క్రింది పౌనఃపున్య విభాజనంను తయారు చేయబడింది. ఇంటి పేర్లలోని అక్షరాల సంఖ్యకు అంక మధ్యము, మధ్యగతము, బాహుళకమును కనుగొనండి. సో ఇక్కడ మనకు అక్షరాల సంఖ్య తరగతి అంతరంలో రూపంలో ఇచ్చాడు, ఇంటి పేర్ల సంఖ్య కూడా ఇచ్చాడు. ఇది పౌనఃపున్యంగా తీసుకుంటాం మనం. ఈ దత్తాంశానికి మనకు 3 విలువలు కనుక్కోవాలి. అంక మధ్యమం కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బాహుళకం కూడా కనుక్కోవాలి. సో ముందుగా మనము అంక మధ్యమం కనుక్కుందాం ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించి. మొదటి వరుసలో తరగతి అంతరాలు, రెండవ వరుసలో పౌనఃపున్యం, మూడవ వరుసలో మధ్య విలువ x కనుక్కోవాలి. తెలుసు కదా, మధ్య విలువ ఈ విధంగా వస్తుంది. ఒక తరగతి యొక్క ఎగువ దిగువ అవధుల సరాసరి అంటే 1 + 4 5 5/2 చేస్తే 2.5. ఈ విధంగా అన్నిటిని మనం కనుక్కుందాం. ఈ విధానం ఇంతకుముందే మనం చర్చించడం జరిగింది. ఈ పౌనఃపున్యాన్ని
మధ్యలో గురించి f ఇంటూ ఎక్స్గా రాస్తే 6 ఇంటూ 2.5 15 30 ఇంటూ 5.5 165 40 ఇంటూ 8.5 340 ఈ విధంగా f ఇంటూ ఎక్స్ కనుక్కొని వాటి మొత్తాన్ని సిగ్మా fxగా రాసుకుంటాం 832. ఇది సిగ్మా fగా రాసుకుంటాం 100. సో ఇక్కడ సూత్రం మనకు తెలుసు సిగ్మా fx బై సిగ్మా f, దీనికి 832/100. సో దీన్ని మనకు సింపుల్గా భాగారం చేస్తే 100 కాబట్టి 2 అంకెల ముందుకు పాయింట్ పెడితే సరిపోతుంది 8.32. సో ఇది అంక మధ్యం. నెక్స్ట్ మధ్యగతం అనుకుందాం ఈ దత్తాంశానికి. దీనికోసం మనము సంచిత పౌనఃపున్య పట్టికను తయారు చేసుకోవాలి. అక్షరాల సంఖ్య తరగతి అంతరంగా, ఇంటి పేర్ల సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకుంటాం. సంచిత పౌనఃపున్యాన్ని కనుక్కోవడం 6 6 + 30 36 36 + 40 76 ఈ విధంగా మనం కనుక్కుంటాం. n అనేది 100, n/2 కనుక్కుందాం. 100/2 2 కట్ల 2 50లో పోతుంది. తర్వాత మరి 50 ఏ సంచిత పౌనఃపున్యానికి చెందుతుందో మనం గమనిస్తే ఈ 76 అనే తరగతిలో ఉంటుంది. కాబట్టి ఈ 76 సంబంధించిన తరగతి ఏంటిది 7 10. ఇది మధ్యగత తరగతి అవుతుంది. దీని యొక్క దిగువ హద్దు 7 అనేది Lగా తీసుకుంటాం. దీనికి పౌనఃపున్యాన్ని Fగా తీసుకుంటాం. దీనికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని మనం CFగా తీసుకుంటాం. అది 36. ఇక తరగతి పొడవు మనకు 1 4 అంటే 4 - 1 3 అని వస్తుంది. h ఈ విలువని మనము సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. L + n/2 - CF/F × h. L అంటే 7 + 50 - 36/40 × 3. 7 + 50 నుంచి 36 పోతే 14/40 × 3. 7 + 14 = 42/40. 7 ప్లస్ మనము భాగించినట్లయితే 1.05 వస్తుంది. ఈ రెండింటిని కూడితే మనకు 8.05. సో ఈ సమస్యకి మధ్యగతము ఎంత 8.05. సో ఇదే దత్తాంశానికి మనం బాహుళకాన్ని కూడా కనుక్కుందాం. బాహుళకాన్ని కనుక్కోవడానికి మనకు పట్టిక రాసుకోవడం. పట్టికలో గరిష్ట పౌనఃపున్యాన్ని గుర్తించాలి. గరిష్ట పౌనఃపున్యం ఈ సమస్యలో 40. దీనికి సంబంధించిన తరగతి మనకు బాహుళకపు తరగతి 7 18. సో ఇక్కడ బాహుళకపు తరగతి 7 10. దీని యొక్క దిగువ హద్దు 7 అనేది మనము Lగా తీసుకుంటాం. ఇక దీని పౌనఃపున్యం 40 అనేది F1గా తీసుకుంటాం. తరగతి మనకు తెలిసిందే h 3. ఇంకా దీని ముందు తరగతి F0గా తీసుకుంటాం. పౌనఃపున్యము 30. దీని తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యాన్ని F2గా తీసుకుంటాం. F2 = 16. మరి వీటిని బాహుళకపు సూత్రంలో రాస్తే L + F1 - F0/2F1 - F0 - F2 × h. ఇక్కడ L అంటే 7 + 40 - 30 2 × 40 - 30 - 16 × 3. 7 ప్లస్ ఇది 40 నుంచి 30 పోతే మనకు 10 వస్తుంది. 10 × మళ్ళీ 3 30 అవుతుంది. ఇది 80 - 46 చేస్తే నాకు 34 వస్తుంది. 7 ప్లస్ ఈ రెండింటిని భాగిస్తే మనకు 0.88 వస్తుంది. = 7.88. ఇది ఈ దత్తాంశం యొక్క బాహుళకం అవుతుంది. సో మనం ఈ దత్తాంశానికి అంక మధ్యం అంటే సగటు కనుక్కున్నాం, మధ్యగతం కనుక్కున్నాం, బాహుళకం కూడా కనుక్కోవడం జరిగింది. ఇక తర్వాత సమస్య 7వ సమస్యను చూసినట్లయితే ఈ క్రింది పౌన విభాజన పట్టికలో 30 మంది విద్యార్థుల బరువులు ఇవ్వబడ్డాయి. వారి బరువుల యొక్క మధ్యగతం కనుక్కోండి. భారము కిలోగ్రాములో ఇచ్చాడు. తరగతి అంతరం రూపంలో విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. ఇది మనకు పౌనఃపున్యంగా తీసుకుంటాం. దీంట్లో మనం కనుక్కోవాల్సింది మధ్యగతం ఒకటే. సో పట్టిక తయారు చేసుకుందాం. భారం తరగతి అంతరంగా, విద్యార్థి సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకుందాం. సంచిత పౌనఃపున్యాన్ని రాసుకుందాం. సంచిత పౌనఃపున్యం నాకు తెలిసిందే 2.
2 + 3 5, 5 + 8 13 ఈ విధంగా రాసుకోవాలి. సో n విలువ 30, n/2 కనుక్కుందాం. 30/2 అంటే 15. సో 15 అనేది మరి ఏ సంచిత పౌనఃపున్యం కింద వస్తుంది, 19 కింద వస్తుంది. కాబట్టి దీనికి చెందిన తరగతి ఎంత, 55 60. ఇది మనకు మధ్యగతి తరగతి అవుతుంది. దీని యొక్క దిగువ హద్దు L = 55. ఇక దీనికి పౌనఃపున్యం R అనేది F తీసుకుంటాం. దీనికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 13 అనేది CF గా తీసుకుంటాం. తరగతి పొడవు ఎంత మనకు 5. సో ఈ విలువల్ని మనము మధ్యగతం సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. L + n/2 - CF/F × H. 55 + 15 - 13/6 × 5. 55 + 2/6 × 5. 55 + 2 10/6. 55 + 10/6 అంటే 1.66. రెండింటి కలిపితే 56.66 వస్తుంది. ఇది మనకు ఈ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. ఈ విధంగా మనము ఈ అభ్యాసంలోని సమస్యల్ని సాధించడం జరిగింది. వీటన్నిటిని కూడా మీ నోటు పుస్తకంలో రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయగలరు. ఈ అధ్యాయానికి సంబంధించిన మిగతా వీడియోల్ని కూడా వీక్షించడానికి BGS మ్యాథ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వేణుగోపాల్.